కామారెడ్డి జిల్లాలో విషాదం నెలకొంది. కరెంట్ షాక్ తో తల్లి కూతురు మరణించారు. రాత్రి పడుకున్న తర్వాత కూలర్ ని శ్రీవానికి షాక్ కొట్టింది. ఇక్కడ కనిపిస్తుంది కదా, ఈ అమ్మాయి ముందుగా ఆ కూలర్ ని రాత్రి పడుకున్న తర్వాత తన కాలి వేళ్లు ఆ కూలర్ ని తాకాయి. వెంటనే కరెంట్ షాక్ గురైంది. ఆ తర్వాత తనని కాపాడేందుకు తల్లి శాంతాబాయి కూడా ఆ కూతురు దగ్గరికి పరుగులు తీసింది. కూతుర్ని అలాగే ఆ కరెంట్ షాక్ తో కూతుర్ని పట్టుకుని, దీంతో ఇద్దరు కూడా ఆ కరెంట్ షాక్ తో ఇద్దరు కూడా దుర్మరణ పాలయ్యారు. అయితే అటు శ్రీదేవి కాలి వేళ్లు పూర్తిగా కాలిపోయాయి. దానికి సంబంధించినటువంటి ఆ బ్రేకింగ్ న్యూస్ మనం ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నాం. విద్యుత్ షాక్ తో ఇద్దరు తల్లి కూతురు మరణించారు. కామారెడ్డి జిల్లాలో ఈ దారుణం చోటు చేసుకుంది. కామారెడ్డి జిల్లాలో ఈ విషాదం నెలకొంది. కరెంట్ షాక్ తో ఇద్దరు మరణించారు. రాత్రి పడుకున్న తర్వాత కూతురు శ్రీవానికి సంబంధించినటువంటి కాలి వేళ్లు ఆ కూలర్ని తాకాయి. కరెంట్ షాక్ గురైంది. వెంటనే తల్లి శాంతాబాయి తనని కాపాడడానికి వెళ్ళింది. ఈ నేపథ్యంలోనే తనకు కూడా కరెంట్ షాక్ గురైంది. ఇద్దరు అక్కడికక్కడే మరణించారు. ఏకంగా శ్రీదేవి కాళ్ళు వేళ్లు కూడా పూర్తిగా కాలిపోయాయి. తనకు కుమారుడు కూడా ఉన్నారు. ఆ కుమారుడు చాలా దూరంగా, అంటే వారిద్దరి నుంచి చాలా దూరంగా పడుకోవడంతో ఈ ప్రమాదం నుంచి తప్పించుకోగలిగాడు. గుల్లా తండాకు చెందినటువంటి ప్రహ్లాద్ అనేటువంటి వ్యక్తికి భార్య, ముగ్గురు పిల్లలు ఉన్నారు. అయితే హైదరాబాద్లో ఆ ప్రహ్లాద్ పెద్ద కుమార్తె ఉద్యోగం చేస్తుంది. 2 రోజుల క్రితమే హైదరాబాద్లో ఉన్నటువంటి తన కూతురు దగ్గరికి భర్త ఇక్కడికి వచ్చాడు. ఒక అబ్బాయితో అక్కడే భార్య ఉండిపోయింది. రాత్రి పడుకున్న సమయంలో ఈ ప్రమాదం చోటు చేసుకోవడంతో ఒక్కసారిగా ఆ కుటుంబంలో విషాద చాలాలు. ఇక్కడ మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నారు కదా, అక్కడ కింద పూర్తిగా ఆ కూలర్ కింది భాగం, అంటే ఎక్కడైతే వాటర్ పోస్తూ ఉంటామో వాటర్ ట్యాంక్ పూర్తిగా కూడా నల్లగా అయిపోయించండి ఆ ప్రాంతంలో. ఇక్కడ ఆ అమ్మాయి వేళ్ళు తాకింది. ఇక్కడే ఆ అమ్మాయి వేలు తాకడంతో కరెంట్ షాక్ గురైపోయి ఏకంగా అక్కడ ఆ అమ్మాయి వేళ్ళు పూర్తిగా కాలిపోయాయి. నిజంగా ఈ సిచ్యువేషన్ నిజంగా పాపం వాళ్ళు బహుశా అడుకొని ఉండరు కూడా, రాత్రి పడుకున్నారు అంతవరకే అనుకున్నారు. కానీ ఇటువంటి ఒక అనుకోని ప్రమాదం, అనుకోని ఒక సంఘటన ఆ కుటుంబాన్ని చిన్నాభిన్నం చేసిన బహుశా వాళ్ళు కూడా భావించి ఉండరు. డెఫినెట్గా ఇటువంటి ఐరన్ ఫ్రేమ్స్ ఉన్నటువంటి కూలర్స్ ఉన్న సందర్భంలో చాలా జాగ్రత్తగా వహించాల్సిందే. ఎందుకంటే మనం దాంట్లో కూలింగ్ కోసం అని పోసేటువంటి వాటర్లో కూడా కొంత సాల్ట్ కంటెంట్ ఉంటుంది. సో ఆ సాల్ట్ కంటెంట్ కూడా కొన్ని సందర్భాల్లో ఎర్తింగ్ ఇస్తూ ఉంటుంది. సో ఎర్తింగ్ ఇచ్చినప్పుడు డెఫినెట్గా మీరు కొంచెం జాగ్రత్తలు తీసుకోండి. వెంటనే అయితే ఆ సాల్ట్ కంటెంట్ రాకుండా చేయాలి. లేదనంటే అక్కడ ఎర్తింగ్ రాకుండా ఎలక్ట్రిక్ సంబంధించి ఒక ఎలక్ట్రీషియన్ పిలిచి ఎర్తింగ్ రాకుండా కూడా మనం చేయవచ్చు. అటువంటిది కూడా ప్లాన్ చేయండి. మరి ముఖ్యంగా ఇటువంటి ఐరన్ ఫ్రేమ్డ్ ఉన్నటువంటి కూలర్స్, వేసవి కాలం ఇది, బయట ఎండలు దంచి కొడుతున్నాయి. బయటికి వెళ్ళాలంటేనే మాడ పగిలిపోతుంది. అంతా కూడా చాలా ఇంట్లోనే ఉండిపోయి కూలర్ ఆన్ చేసుకొని పడుకుందామని కానీ, లేకుంటే సరదాగా ఉండిపోవచ్చు అని చెప్పి అందరూ ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారు. కానీ ఇటువంటి ఐరన్ ఫ్రేమ్స్ ఉన్నటువంటి కూలర్ అయితే డెఫినెట్గా షాక్ గురయ్యేటువంటి ఛాన్సెస్ ఎక్కువగా ఉంటూ ఉంటాయి. సో దయచేసి జాగ్రత్తగా ఉండండి. మీరు కూడా తగు జాగ్రత్తలు తీసుకోండి. ఒకసారి దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి గంగారెడ్డి సిద్ధంగా ఉన్నారు. గంగారెడ్డి, ఏం జరిగింది? సో ఆ కుటుంబం ఏం చెప్తోంది? ప్రస్తుతం ప్రహ్లాద్ అక్కడికి చేరుకున్నాడా? ప్రహ్లాద్ ఏం చెప్తున్నాడు? ఆ కుటుంబం, ఆ గ్రామస్తులు ఏం చెప్తున్నారు? మనోజ్, ఏదైతే కామారెడ్డి జిల్లాలో కూలర్ షాక్ తగిలి తల్లి కూతురు మృతి చెందిన ఘటన కామారెడ్డి జిల్లా జుక్కల్ మండలం పెద్దగుల్లాలో చోటు చేసుకుంది. ఇవైతే కూలర్ కు అర్ధరాత్రి ఎండ వేడిమి ఉండడం వల్ల కూలర్ లో నీళ్లు పోసి కూలర్ పక్కనే పడుకున్న ఇద్దరు తల్లి కూతురు ఒకసారి కాలు కూలర్ కి తగడంతో ఒకసారి కూలర్ లో షాక్ రావడం, అయితే తల్లి కూతురు మృతి చెందారు. శివాని ఈ కాలు పూర్తిగా షాక్ తో నల్లగా మారిన పరిస్థితి. అయితే కూలర్ కి సంబంధించి విషయంలో ఆ కూలరు చిన్న కరెంట్ షాక్ అప్పుడప్పుడు అర్థింగ్ వస్తుంది అని తల్లి కూతురు భావించి అయితే కూలర్ కు సంబంధించిన వైర్ తీసేసి కూలర్ లో నీళ్లు పోయడం జరుగుతుంది. దానివల్ల అర్ధరాత్రి సమయంలో కాలు తగులుతుందని అనుకుని సమయంలో కాలు తగిలి ఇద్దరు తల్లి కూతురు పక్కనే పడుకోవడంతో మృతి చెందిన ఘటన చోటు చేసుకుంది. కొడుకు ప్రతీక్ కూడా ఆ సమయంలో అర్ధరాత్రి సమయంలో బయటకు వెళ్ళొచ్చి తల్లి కూతురు కూలర్ దగ్గర పడుకున్నారు. నేను బయట పడుకుంటానని చెప్పి అక్కడికి వెళ్ళి పడుకోవడం, దానివల్ల కొడుకు అయితే క్షేమంగా ఉన్నాడు. దానికి అంతకు సంబంధించి ప్రతికు బయట పడుకోవడం వల్ల ఎలాంటి ప్రాణాపాయం జరగలేదు. తల్లి కూతుర్లు మాత్రం ఆ కూలర్ దగ్గర పడుకోవడం ప్రధానంగా కారణం. ఎందుకంటే అర్ధరాత్రి సమయంలో కాలు తగడం, ఆ కూలర్ షాక్ రావడం, తల్లి కూతురు చెందడంతో ఆ ప్రాంతంలో, ఆ గ్రామంలో పూర్తిగా విషాద ఛాయలు. వారికి ఉన్న పెద్ద కూతురు, అల్లుడు అక్కడికి రావడానికి ఏదైతే ఆ కూలర్ షాక్ వల్లనే చనిపోయింది మా అత్త, మా మరదలు అని చెప్పడం జరుగుతుంది. దీనికి అంతటికి సంబంధించి ఏదేమైనప్పటికీ జుక్కల్ మండలం పెద్దగుల్లాలో
కూలర్ షాక్ వల్ల తల్లి కూతురు మృతి చెందడం వల్ల గ్రామంలో అయితే పూర్తిగా విషాద ఛాయలు అయితే అమలుకున్నాయి మనసు. రైట్. సో గంగారెడ్డి ఏం చెప్తున్నారు కుటుంబీకులు కానివ్వండి, అక్కడికి వచ్చినటువంటి వారి బంధువులు ఏం చెప్తున్నారు అంటే గతంలో అంటే జస్ట్గా ఆ ఒక్కరోజే కరెంట్ షాక్ రావడం గల కారణాలు ఏంటి? గతంలో ఏదైనా చిన్న చిన్న ఎర్తింగ్ లాంటిది వచ్చేదా? అంటే ఏదైనా మిస్ మ్యాచ్ అయిందా కరెంట్ సప్లైలో? అంటే ప్రతిరోజు మాదిరిగానే ఆ రోజు కూడా కూలర్ లో నీళ్లు పోసి పడుకున్నట్లు గ్రామస్తులు అయితే చెప్తున్నారు. ఆ రోజు అతని కొడుకు శాంతితాబాయి కుమారుడు బయటకి అర్ధరాత్రి సమయం బయటకు వెళ్ళి రావడం, అతను అమ్మ చెల్లి అక్కడ పడుకోవడం వల్ల నేను బయట పడుకున్నాను, నా ప్రాణాలు అయితే బయటపడి రోజు కూలర్ కు అర్థింగ్ వస్తున్న సమయంలో ఏదైతే వైరు తీసేసి మేము కూలర్ లో నీళ్లు పోస్తుంటే అర్ధరాత్రి సమయం కాలు తగ్గడం వల్లనే అక్కడ ప్రమాదం జరిగిందని చెప్పి శాంకాబాయి చిన్న కుమారుడు అయితే చెప్తున్న పరిస్థితి నెలకొంది. దానికి అంతకు సంబంధించి గ్రామంలో అయితే ఇది ప్రమాదం వల్లనే జరిగింది, ఎలాంటి దురుద్దేశం లేదని చెప్పి గ్రామస్తులు చెప్తున్న పరిస్థితి నెలకొంది. మన రైట్, థ్యాంక్ యూ గంగారెడ్డి. సో మొత్తం మీద కామారెడ్డి జిల్లాలో ఈ దారుణం చోటు చేసుకుంది. తల్లి కూతురు, ఇక్కడ కనిపించేటువంటి ఫోటోలో కనిపించే తల్లి కూతురు ఇద్దరు కూడా అర్ధరాత్రి పడుకున్న సమయంలో ఆ కూలర్ కొంత షార్ట్ సర్క్యూట్ గురైంది. షార్ట్ సర్క్యూట్ కాదు అంటే అది షాక్ వస్తోంది, కరెంట్ సప్లై అవుతోంది కూలర్ ఐరన్ ఫ్రేమ్కి కూడా. ఇది ఐరన్ ఫ్రేమ్డ్ కూలర్. సో దాన్ని టచ్ చేయగానే ఒక్కసారిగా షాక్ కొట్టింది ఆ అమ్మాయికి. కాలి వేలు టచ్ అయ్యి రాత్రి పడుకున్న తర్వాత. సో వెంటనే కూతురు షాక్ గురైన నేపథ్యంలో తల్లి అక్కడికి పరుగులు తీసి కూతుర్ని కాపాడబోయింది. కానీ కూతురు కూడా ఆ షాక్ గురైంది. ఏకంగా శ్రీదేవికి సంబంధించినటువంటి కాలి వేలు కూడా పూర్తిగా ఆ కూలర్కి టచ్ అయిపోయి కాలిపోయాయి. సో ఇక్కడ కొన్ని జాగ్రత్తలు చెప్పాల్సిన అవసరం ఉంది కాబట్టి మీకు గుర్తు చేసే ప్రయత్నం చేస్తున్నాను నేను. ఐరన్ ఫ్రేమ్స్, ఇటువంటి ఐరన్ ఫ్రేమ్స్ ఉన్న కూలర్స్ ఉన్న సందర్భంలో జాగ్రత్తగా ఉండండి. ఎర్తింగ్ వస్తుంటుంది, అప్పుడప్పుడు ఎర్తింగే కార్యకంగా షాక్ కూడా కుట్టచ్చు. ఎందుకంటే మనం దాంట్లో కూలింగ్ కోసం అని చెప్పి వాటర్ పోస్తూ ఉంటాం, వాటర్లో కూడా సాల్ట్ కంటెంట్ ఉండే అవకాశం ఉంటుంది. సో సాల్ట్ కంటెంట్తో ఈ వాటర్ ఒక్కసారిగా అట్లా కంటిన్యూస్గా అవి ఫ్లో అవుతూ సాల్ట్ కంటెంట్ అంతా కూడా ఆ కూలర్ సైడ్ ఉన్నటువంటి ఆ ఫ్రేమ్కి గట్టిగా అంటుకొని పోయి ఉంటుంది. సో మనం ఎలక్ట్రిక్ ఆన్ చేయగానే, కూలర్ ఆన్ చేయగానే ఆ కరెంట్ మొత్తం కూడా ఆ కూలర్ అంతా పాస్ అవుతూ ఉంటుంది. సో ఈ నేపథ్యంలోనే డెఫినెట్గా అది షాక్ కొట్టే అవకాశం ఉంటుంది. సో దయచేసి ఈ వేసవి కాలం వెళ్ళేంత వరకు కూడా ఇటువంటి కూలర్లతో జాగ్రత్తగా ఉండండి. నిజంగానే మీరు కనుక ఎర్తింగ్ ఫేస్ చేసి ఉంటే వెంటనే తక్షణమే మీరు దాన్ని సరిచేసే ప్రయత్నం చేయండి. సంబంధిత ఎలక్ట్రీషియన్స్ని కన్సల్ట్ చేసి వెంటనే దాన్ని సరిచేసుకునే ప్రయత్నం చేయండి. Gokulam Signature Jewels,